2023 ఏడాదిని మన దేశం ఎప్పటికీ మర్చిపోలేదు. గత ఏడాది త్రిబుల్ ఆర్తో పాటు ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డును గెలుచుకొని మన దేశ సినిమా సత్తాను ప్రపంచానికి చాటాయి. భారతదేశ ఖ్యాతిని ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలబెట్టింది మన చిత్రసీమ. అంతలోనే మళ్ళీ 96వ అకాడమీ అవార్డుల హడావిడి షురూ అయింది. ఈ ఏడాదికి గాను ఆస్కార్ అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడే సినిమాల జాబితాను ఆస్కార్ నామినేషన్ 2024 అకాడమీ తాజాగా ప్రకటించింది. అయితే 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజల్స్ లోని డాల్బీ థియేటర్లో మార్చి 10న జరగబోతుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు ఇలా మొత్తం 23 విభాగాల్లో 120కి పైగా సినిమాలు, డాక్యుమెంటరీలకు సంబంధించిన నామినేషన్స్ ప్రకటించారు. ఇందులో ఓపెన్ హైమర్, ది పూర్ థింగ్స్, కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్, బార్బీ చిత్రాలు అత్యధిక నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఆస్కార్ నామినేషన్స్ లో ఉన్న భారతీయ సినిమా నిషా పహూజా దర్శకత్వం వహించిన జార్ఖండ్ లో ఓ మారుమూల గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన స్ఫూర్తిగా తీసిన సినిమా టు కిల్ ఎ టైగర్. తాజాగా ప్రకటించిన నామినేషన్స్ జాబితాలో ఓపెన్ హైమర్ సినిమా ఏకంగా 13 నామినేషన్లు దక్కించుకోవడం విశేషం. 13 కేటగిరీలు ఏంటంటే, క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చిన ఓపెన్ హైమర్ సినిమాలో పీకీ బ్లైండర్ ఫ్రేమ్ సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్ర పోషించాడు. అణుబాంబు పితామహుడిగా పిలుచుకునే రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొని ప్రేక్షకుల మనసు దోచేసింది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద దాదాపు $1 బిలియన్ వసూలు చేసింది ఈ సినిమా. మరి ఆ 13 నామినేషన్స్ ఏంటని ఓ లుక్ వేస్తే, ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్, ఎమ్మా థామస్, క్రిస్టోఫర్ నోలన్, చార్లెస్ రోవెన్. ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ. ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. ఇలా ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండ్, ఉత్తమ ఎడిటర్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ ఇలా మొత్తం 13 కేటగిరీల్లో ఈ సినిమా నామినేషన్కు బరిలో నిలిచింది.